శ్రీ రామలక్ష్మణులు పుష్పవాటికను సందర్శించుట. సకల శౌచకరి జాయి సహాయే నిత్య నిబాహి ముని శిరనాయే సమయ జానీ గురు ఆయసు పాయే లేన ప్రసూన చలే దౌబాయి భూప బాగోబర దేకేవు జాయి జహ బసంత రితు రహీ లుబాయి లాగే బిటప మనోహర నానా భరణ భరణ బర బేలీ బిధానా నవ పల్లవ ఫల సుమన సుహాయే నిజ సంపతి సుర రూకల జాయే జాతక కోకిల కీరచకోర కూజత బిహగ నటత కలమోరా మధ్య భాగ సరు సోహ సుహావా మణి సోపాన విచిత్ర బనావా విమల సలిలు శిరసి బహురంగ జలకత కూజత గుంజత భృంగ. అందరూ కాలకృత్యములను తీర్చుకొని నిత్యానుష్ఠానములను ముగించుకొనిరి. విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి గురువాజ్ఞ బడసి పువ్వులను తీసుకుని వచ్చుటకై రామలక్ష్మణులు తోటకు బయలుదేరి వారు జనక మహారాజు గారి సుందర ఉద్యానవనమును ప్రవేశించిరి. అచ్చట వసంత ఋతు శోభమూర్తి భవించి ఉండెను. వివిధ పుష్పములు వికసించి ఉండెను. మనోహరమైన వృక్షములు నూతన ఫల పుష్పములతో కల్పతరువులను కూడా తలదన్నుచుండెను. లతామండపముల యందు చాతక పక్షుల, కోయిలల, చిలుకల, చకోరముల మధుర స్వరములు మిక్కిలి ఆహ్లాదమును గొలుపుచుండెను. నెమళ్ళు నాట్యమాడుచుండెను. ఆ వన మధ్య భాగమున ఒక రమణీయ సరోవరము గలదు. మణిమయ సోపానములతో నిర్మల మధుర జలములతో వికసిత వివిధ వర్ణ కమలములతో శోభిల్లుచున్న ఆ సరస్సునందు జలపక్షుల కలకలారావములు, తుమ్మెదల జంగారములు మనోజ్ఞములై ఉప్పారుచుండెను. బాగు తడాగు బిలోకి ప్రభు హరేషు బంధు సమేత పరమ రమ్య ఆరామోయహు జో రామహే సుఖదేత. ఆ తోటను సరోవరమును చూచి రామలక్ష్మణులు మిక్కిలి ముగ్ధులైరి. అందరికి సర్వసుఖప్రదుడైన శ్రీరాముని కూడా ఆహ్లాదపరుచునట్టి ఆ ఉద్యానవనము ఎంత అందముగానున్నదో. చాహూ దిశి చితయి పూచి మాలీఘన లగే లేనదల పూల ముదిత మన తేహి అవసర సీతాతహాయే గిరిజా పూజన జననీవటాయే సంగ సఖీ సభ సుభగ సయానే గావహే గీత మనోహర బానే సర సమీప గిరిజాగృహ సోహ భరణీనన జాయి దేకి మనుమోహ మజ్జను గరి సర శిఖనః సమేత గయీ ముదిత మన గౌరి నికేత పూజాకిన్హ అధిక అనురాగ నిజ అనురూప సుభగ బరుబాగ ఏక సఖీ సియ సంగు బిహాయే గయీ రహి దేకన పొలవాయి దేహీ దోవు బంధు బిలోకే జాయి ప్రేమ విభస సీతాపహి ఆయి. నలు దిశల తోట రామణీయకమును గాంచిన పిమ్మట ప్రశాంత చిత్తులై వారు తోటమాలి ఆమోదముతో పూజకై తులసి దళములను, బిల్వ పత్రములను, పుష్పములను ఏరుచుండిరి. అదే సమయమున సీతాదేవి గౌరీదేవిని పూజించుటకు తల్లి అనుమతితో అతడికి వచ్చెను. ఆమె వెంట ఆమె సకులైన సుందరీమణులను వచ్చిరి. వారు మధురముగా పాటలు ఆలపించుచుండిరి. సరోవర సమీపముననే గిరిజాదేవి మందిరము గలదు. ఆ మందిర శోభ వర్ణనాతీతము. అది చూసిన వారి మనస్సులను హరించుచుండెను. సకులతో కూడి సరోవరమున స్నానమాడి సీతాదేవి ప్రసన్న చిత్తముతో గిరిజా మందిరమునకు పోయెను. మిక్కిలి భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజించి తనకు తగిన సుందరుడైన వరుని గోరెను. వారిలో ఒక సఖి సీతాదేవిని వదిలి తోటను చూచుటకు బయలుదేరెను. ఆమె రామ లక్ష్మణులను చూచి వారి అందచందములకు అబ్బురపడి సీతాదేవి కడకు వచ్చెను. తాసు దశా దేకీ సఖినః పులకగాత జలునైన కహో కారణు నిజ హర్షకర పూచహి సభ మృదుబైన. పులకిత గాత్రి అయి ఆనందాశ్రవులతో అతడికి చేరిన ఆమె దశను చూచి సకులు ఆమె సంతోషమునకు కారణములు అడగసాగిరి. దేకన బాగు కువారా దుయి ఆయే భయ కిశోర సభ బాతీ సుహాయే శ్యామ గౌర కిమి కహో బకాని గిరా అనయన నయన బినుబాని సుని హరిషి సభ సఖి సయానే సియహియ అతి ఉతకంఠా జాని ఏక కహే నృపసుత తేయి ఆలే సునే జే ముని సగ ఆయే కాలి జీన్హ నిజ రూప మోహనిడారే కిన్హే స్వబస
నగర నర నారి భరణత చబీజహ తహసబలోగు అవసహి దేఖియాహి దేకన జోగు తాసు బచన అతి సియహి సుహానే దరసలాగే లోచన అకులానే చలి అగ్రకరి ప్రియ సఖీసోయి ప్రీతి పురాతన లఖయీన కోయి. ఆమె ఇట్లనెను, కోమార దశలోనున్న ఇద్దరు రాకుమారులు తోటను చూడవచ్చిరి. వారు అతి సుందరులు. ఒకడు శ్యామసుందరుడు, మరి ఒకడు గౌరవర్ణ శోభితుడు. వారిని నేను వర్ణింపజాలను. వాక్కునకు కన్నులు లేవు, చూచెడి కన్నులు మాట్లాడజాలవు. ఈ మాటలు విని చతురులైన సకులు సంతోషించిరి. సీతాదేవి ఉత్కంఠను చూచి ఒక చెలికత్త ఇట్లనెను, ఓ నిచ్చలి, విశ్వామిత్రుని వెంట ఇద్దరు రాకుమారులు వచ్చి ఉన్నారని వింటిమి. బహుశా వారే వీరు కావచ్చును. వారు తమ సౌందర్య వైభవములతో మన నగరములందలి స్త్రీ పురుషులు మనస్సులను దోచినారు. ఎక్కడ విన్నను వారి అందముల గురించిన చర్చలే. వారు దర్శనీయులు, తప్పక చూడవలెను. ఆ సఖి వచనములు సీతాదేవికి అత్యంత ప్రియములాయను. వారిని దర్శించుటకై ఆమె కన్నులు ఆరాటపడసాగాను. ఆ సఖిని ముందుంచుకొని తాను ఆమె వెంట నడిచెను. అది శాశ్వత ప్రేమానుబంధమని ఎవరునూ ఎరుగురు. శ్రీరాముడు విష్ణువతారము, సీతాదేవి శ్రీ మహాలక్ష్మి. సుమిరిసీయా నారద భచన ఉపజీ ప్రీతి పునీత చకిత బిలోకతి సకల దిశే జనశిశు మృగే సబీత. నారద మహర్షి వచనములు జ్ఞాపమునకు రాగా సీతాదేవి మనస్సులో పవిత్ర ప్రేమ అంకురించెను. చకితి అయి బీత హరిణి వలె నలు దిశలను పరికించెను. కంకణ కింకిని నూపుర ధునిసుని కహత లకన సన రాము హృదయగుని మనహో మదన దుందుబీదిని అనసా విశ్వ విజయ కహిని అస కహి ఫిరి చితయే తేహి ఓరా సయముఖ శశి భయే నయన చకోరా భయే బిలోచన చారు అచంచల మనహసుకుచి నిమి తజే దిగంచల దేకీసియ శోభాసుకు పావా హృదయ పరాహత బచనున్ ఆవా జను బిరంచి సభ నిజ నిపుణాయి బిరచి విశ్వ కహా ప్రకట దేకాయి సుందరతా కహు సుందర కరయి చబిగృహ దీపసికా జనుబరయి సభ ఉపమా కబి రహే జుటారి కేహి పటతరౌ విదేహ కుమారి. చేతి కంకణముల గలగలలను, వడ్డానపు గంటల సవ్వడులను, కాలి ఎందిలి గలంగులను విని శ్రీరాముడు నివ్వెరపాటుతో లక్ష్మణుడు చూస్తూ ఇట్లనెను, మన్మధుడు విశ్వమును జయించు కోరికతో దుందుబి వాయించినట్లు మధుర ధ్వనులు వినిపించుచున్నవి అని చెప్పి అతడు ఆ ధ్వనులు వినబడుతున్న దిశకు చూచెను. వెంటనే అతడు సీతాదేవి ముఖ చంద్రుని చూచు చకోరమాయెను. కన్నులు అప్పగించి చూచుచూ అతడు అట్లే ఉండిపోయాను. ఆ వంశమున జనక పూర్వీకుడైన నిమి సీతారాముల మధ్య ఉండుటకు సంకోచించి అట నుండి వెడలిపోయనా అన్నట్లు శ్రీరాముడు రెప్పలార్పక సీతాదేవిని చూచుచూ అట్లే నిలబడిపోయాను. ఆమె సౌందర్యమునకు అతడు ముగ్ధుడై లోలోన ఎంతగానో మెచ్చుకొనెను. కాని నోట మాట రాకపోయాను. బ్రహ్మదేవుడు తన సృష్టి రచనా కౌశల్యమునకు ఆకృతిని ఇయ్యగోరి ప్రపంచములోని సౌందర్యమును అంతయు ఒక చోట కుప్పబోసి సీతాదేవిగా రూపొందించనా అనున్నట్లు ఆమె విలసిల్చుండెను. ఆమె నిజముగానే మూర్తిభవించిన సౌందర్యము, అందములకే అందమును చేకూర్చున్నది. సుందర రూప భవనమునందు ఆమె ఒక దీపశిఖై వెలుగొందెను. కవుల ఉపమానములన్నీయును ఆమె సౌందర్యము ముందు వెలవెలబోవును. వాస్తవముగా ఆమె సౌందర్యమునకు పోల్చదగ్గ ఉపమానమే లేదనుట ముమ్మాటికి నిజము. ఆమెకు ఆమెయే సాటి. సియ శోభాహీయ భరణ ప్రభు అపని దశాభిచారి బోలే శుచిమన అనుజసన వచన సమయ అనుహారి. ఈ విధముగా జానకి సౌందర్యమును మనస్సులోనే మెచ్చుకొనుచు తన స్థితిని తలుచుకొనుచు సందర్భానుసారముగా ప్రభువు తన తమ్మునితో పవిత్ర మనస్కుడై ఇట్లనెను, తాత జనక తనయాయహ సోయి ధనుష్య జగ్గ జేహి కారణ హోయి పూజన గౌరీ సఖీ లై ఆయి హరత ప్రకాశు పిరయి పులవాయి జాసు బిలోకి అలౌకిక శోభ సహజ పునీత మోర మనుచోభ సోసబు కారణ జాన బిదాత పరకహి సుభద అంగసనువ్రాత రఘు వంశిన కర సహజ సుబావు మను కపందపకు ధరయీన కావు
మోహి అతిశయ ప్రతీతి మనకేరి జేహి సపనేహు పరనారే నహేరి జిన్హైకే లహె న రిపురన పీటి నహి పావహి పరతియా మనుడీటి మంగన లహి న జిన్హాకై నాహి జే నరబర దోరే జగమాహి. తమ్ముడా, ఈమె జనకుని కూతురు. ఈమె వివాహమును కొరకే ధనుర్యాగము జరిపించబడుచున్నది. ఈమె గౌరీ పూజకై సకులతో పాటు ఇచ్చటికి వచ్చినది. ఈ వనమును ప్రకాశింపజేయుచున్నది. సహజముగా పునీతమై నిశ్చలముగా నుండు నా మనస్సు ఈమె అపూర్వ సౌందర్యమును చూచి చెల్లించుచున్నది. కారణము ఆ విధాతకే ఎరుక. కాని సోదరా, నా కుడి కన్ను అదురుట శుభమునే సూచించుచున్నది. రఘువంశజుల మనస్సు ఎప్పుడునూ చెడు త్రోవకు బోదు. అది వారికి సహజము. నా మనస్సుపై నాకు పూర్తి విశ్వాసము గలదు. పరస్త్రీని కలలో కూడా అది కన్నెత్తి చూడదు. యుద్ధములో శత్రువులకు వెన్ను చూపని వారు, పరస్త్రీల ఆకర్షణలకు లొంగని వారు, యాచకులను రక్త హస్తములతో పంపని వారు అయినట్టు ఉత్తమ పురుషులు లోకమున అరుదు. కరత బతకహి అనుజసన మనసియా రూపలోభాన ముఖ సరోజ మకరంద చబి కరయి మధుపయువపాన. ఈ విధముగా శ్రీరాముడు తన తమ్మునితో మాట్లాడుచున్నను తుమ్మెద పూదేను వలె ఆయన మనస్సు సీతాదేవి సౌందర్యామృతమును గ్రోలుచుండెను. చితివతి చకిత సహూదిసి సీత కహ గయే నృప కిశోరమను చింత బహు బిలోక మృగ సావకనైని జను తహా బిరస కమల శ్రేణి లతా ఓట తబ సఖినహ లకాయే శ్యామల గౌర కిశోర సుహాయే దేకీ రూప లోచన లలచానే హర్షే జను నిజ నిధి పహిచానే దకే నయన రఘుపతి చెబి దేకే పలకన హిహు పరిహరి నిమేషే అధిక సనేహ దేహా బైబోరి సరద సహిహి జను చితన చకోరి లోచన మగ రామహి ఉర ఆని దీన్హే పలక కపాట సయాని జబసియ సికినహ ప్రేమ బసజాని కహిన సకహి కచు మనసుకు చాని. అటు నుండి సీతాదేవి బిత్తర బిత్తర చూపులతో నలు దిశలా పరికించుచూ వచ్చుచుండెను. ఈ రాకుమారులెక్కడా కనబడరేమి అని కలవరపడుచూ వచ్చెను. ఆ మృగనైన చూసిన చోటెల్లా తెల్లని కమలములు సంతతధారగా వర్షించుచున్నట్లుండెను. అనగా అన్ని చోట్ల సాత్విక భావమే వ్యాప్తమగుచుండెను. అప్పుడు లతా నికుంజముల వెనకనున్న శ్యామఘోర వర్ణ శోభితులైన ఆ రాజకుమారులను సకులు ఆమెకు చూపిరి. నయనాందకరములైన రాముని రూప వైభవములచే ఆకర్షితురాలై ఆమె తన చూపులతోడనే ఆయన సౌందర్య సుధలను గ్రోలును. కోల్పోయిన నిధిని పొందిన వారి వలె ఆమె సంతసించెను. శ్రీరాముని రూప లావణ్యములను గాంచి ఆమె నేత్రములు నిశ్చములయ్యను. కను రెప్పల కదలికలు ఆగిపోయెను. స్నేహాధిక్యముల వలన ఆమె ప్రేమ విఫాలి అయ్యను. శరత్కాల చంద్రుని చూచిన చకోరి వలె పరవశురాలయ్యను. జానకి చూపుల ద్వారా శ్రీరాముని తన హృదయమును బంధించి తెలివిగా కను రెప్పలనడి కవాటములను మూసివేశాను. జనులు ఆమె తాదాత్మ్య స్థితిని చూచియు చూడనట్లే మిన్నుకుండిరి. లతాభవన తే ప్రకటభే తేహి అవసర దోయిబాయి నికసే జనుజుగు విమల బిదు జలద పెటల బిలగాయి. ఆ సమయమున మేఘముల నడి తెరలను తొలగించుకొని వచ్చిడి చంద్రుని వలె సోదరులు ఇరువురును లతా నికుంజముల నుండి బయటకు వచ్చిరి. శోభా శివ సుభగ దోబీరా నీలపీత జల జాబ శరీర మోర పంకశిర సోహత నీకే గుచ్చ బీచ బసు కుసుమ కలికే బాల తిలక శ్రమ బిందు సుహాయే శ్రవణ సుభగ భూషణ చబిచాహే బికట బ్రుకుట కచ ఘోరఘర వారే నవ సురోజ లోచన రతనారే చారు చుబుక నాసికా కపోల హాస విలాస లేత మమ మొల ముఖ చబి కహీన జాయి మోహి పాహి జో బిలోకి బహు కామల జాహి ఉరమణిమాల కంబు కలగీవ కామ కలబ బలసీవ సుమన సమేత భామకరదోన సావర కువార తకీసుటిలోన. ఈ సాటి లేని వీరుల సౌందర్యములకు అవధులు లేవు. వారి శరీర కాంతులు నీల సువర్ణ కమలములను బోలియున్నవి. పూల గుత్తులతో అలంకరింపబడి నెమలి ఈకలతో శోభిల్లుచున్న శిరోభూషణములను వారు ధరించియుండిరి. లలాటమున తిలకములు, కను బొమ్మలపై స్వేద బిందువులు మిలమిలలాడుచుండెను. చెవుల యందు కర్ణావరణములు అలరారుచుండెను. ధనురాకారమున కనుబొమ్మ
బొమ్మలు, మంజుల కుటీల కుంతలములు, కిందామరల వంటి కన్నులు శోభాయమానములై ఒప్పుచుండెను. చిబుకములు, నాసికలు, కపోలములు మిక్కిలి మనోజ్ఞములై ఉండెను. వారి దర్హాసములు చూచువారి మనస్సులను దోచుకొనుచుండెను. వారి ముఖ సౌందర్యములు అసమానములై మన్మథ సౌందర్యములను త్రోసిరాజుచుండెను. వక్షస్థలములపై మణిమాలలు, శంఖముల వంటి కంఠములు, ఏనుగు తొండముల వంటి అపార శక్తి సంపన్నములైన బాహువులు నిరుపమానములై విలసిల్లుచుండెను. ఒక యువతి ఇట్లు పలికెను: ఎడమ చేతితో పూలతో నిండిన దొన్నెగల ఈ శ్యామవర్ణుడు మిక్కిలి అందగాడు. కేహరి కట్టిపట్టి పీతధర సుషమాశీల నిదాన దేకీ భానుకుల భూషణ హే విసరా సఖిహ అపాన. సింహ మధ్యముడు, పీతాంబరధారి, పరమశోభా నిదానము, ఉత్తమ శీల సంపన్నుడు, సూర్యవంశ భూషణుడు ఆయన శ్రీరామచంద్రుని చూచి చెలుళ్ళు తమను తాము మరిచిరి. దరి ధీరజు ఏక ఆలీసయాని సీతాసను జోలి గహీపాని బహురి గౌరీకర ధ్యానకరేహు భూపకిశోర దేకీ కినలేహు సకుచి సియా తప నయన ఉఘారే సనముఖ దోవు రఘు సింగ నిహారే నకసిక దేకీ రామకై శోభా సుమిరి పీతాపను మమ అతిచోభ పరబస సఖినిహ లకీ జబ సీత భయేవు గహరు సభ కహి సబీత పుని ఆవుబా ఏహి బేరియా కాలి అసకహి మమ బిహసి ఏక ఆలి గూడ గిరాసుని సియసుకుచాని భయవు విలంబు మాతు భయవాని దరిబడి ధీర రాము ఉర అని ఫిరి అపనపవు పితుబసజాని. తనను తాను సంభాళించుకొని ఒక సఖి సీతాదేవి చేయి పట్టుకుని ఇట్లనెను: గిరిజాదేవిని తర్వాత ధ్యానింపవచ్చును. ఇప్పుడు ఈ రాజకుమారులను ఏల చూడవు. అప్పుడు సీతాదేవి బిడియముతో కనులు తెరిచెను. ఎదుట రఘుకుల సింహ కిశోరములను చూచెను. శ్రీరాముని వర్చస్సును నకసిక పర్యంతము పరికించెను. వెంటనే తన తండ్రి ప్రతిజ్ఞ గుప్తికి రాగానే ఆమె ఆందోళనకు గురయ్యెను. సీతాదేవి ప్రేమ పారవశ్యములను గమనించి నిశ్చలుళ్ళు భయపడిరి. చాలా ప్రొద్దుపోయినది, రేపు ఇదే సమయమునకు మరలా ఇక్కడికి చేరుదుము అనుచు ఒక సఖి తనలో తాను నవ్వుకొనెను. గూఢార్థ విలసితమైన ఈ వాక్యమును విని సీతాదేవి సిగ్గుపడెను. ప్రొద్దుపోయినందులకు తల్లి ఏమనునోయని భయపడుచుండెను. ధైర్యముతో శ్రీరామచంద్రుని తన హృదయమును దాచుకుని తాను తండ్రి చాటు బిడ్డనని తలంచుచు వెళ్ళెను. దేకనమిస మృగ బహగతరు పిరయి బహోరీ బహోరీ నిరకి నిరకి రఘుబీర చెబి బడయి ప్రీతిన ధోరి. జింకలను, పక్షులను, వృక్షములను చూసి నెపమున సీతాదేవి మాటిమాటికి వెనుకకు తిరిగి శ్రీరాముని అనుపమాన సౌందర్యమును చూచుచున్న కొలది ఆమె ప్రేమ అధికము కాజొచ్చెను. జానీ కఠిన శివ చాప బిసూరతి చలి రాకీ ఉర శ్యామల మూరతి ప్రభు జబ జాత జానకీ జాని సుఖ సనేహ శోభాగుణ కాని పరమ ప్రేమమయ మృదు మసికీనిహే చారు చిత్త భీతి లిఖి లీన్హి గయీ భవానీ భవన బహోరి బందీ చరణ బోలీ కరజోరి జయ జయ గిరిబర రాజకిశోరి జయ మహేశముఖ చందచకోరి జయ జగ బదన షడానన మాత జగత జననీ దామిని దూతి గాత నహితవ ఆది మధ్య అవసాన అమిత ప్రభావు బేదు నహి జాన భవ భవ బిభవ పరాభవ కారిణి విశ్వమోహిని స్వబస బిహారిణి. సీతాదేవి శివుని ధనస్సు అతి కఠినమైనందులకు వగచుచు తన హృదయంలో శ్రీరాముని సుమ కోమల మూర్తిని నిలుపుకొని వెడలెను. శ్రీరామచంద్రుడు కూడా సుఖ స్నేహ శోభ సుగుణముల ఖనియగు జానకీదేవి వెల్లుటను గమనించి ఆమె రూపమును తన చిత్తమనిడి భిత్తిపై ప్రేమయను సిరాతో చిత్రించుకునెను. సీతాదేవి మరల భవానీ మందిరమునకు చని అంజలి ఘటించి గౌరీదేవిని ఇట్లు ప్రార్థించెను: ఓ గిరిరాజసుత, నీకు జయము. శివుని ముఖ చంద్రునకు నీవు చకోరివి. గజాస్యుడైన గణాధిపతికిని షణ్ముఖుడగు కుమారస్వామికిని మాతవు. జగజ్జనని
నీ తనువు విద్యుల్లతా శోభలతో విలసిల్లున్నది. నీకు జయము. నీవు ఆద్యంతములు లేనిదానవు. నీ అపరిమిత ప్రభావమును వేదములు కూడా వర్ణింపజాలవు. సృష్టి స్థితి లయకారిణివి నీవు. ప్రపంచమును మోహింపజేయగల మహతత్వము నీది. నీవు స్వతంత్రముగా విహరింతువు. పతి దేవతా సుతియా మహు మాతు ప్రథమ తవరేక మహిమ అమితన సకహి కహి సహస శారదాశేష. ఓ మాత, నీవు పతివ్రతాలలామవు. నీ అపార మహిమలను వేల కొలది సరస్వతులు గాని ఆదిశేషులు గాని సంపూర్ణముగా వర్ణింపజాలరు. సేవతతో హి సులభ ఫలచారి బరదాయని పరారీ ప్యారి దేవి పూజి పద కమల తుమ్హారే సురనర ముని సభ హోహి సుఖారే మోర మనోరథు జానహు నీకే బసహు సదా ఉరపుర సబహీకే కీన్హేవు ప్రకటన కారణతేహి అస కహి చరణ గహే బైదేహి వినయ ప్రేమ బస బయీ భవాని కసీమాల మూరతి ముస్కాని సాదరసియా ప్రసాదు సిర దరేవు బోలి గౌరి హర్షు హియ బరేవు సునుసియ సత్య అసీస హమారి పూజిహి మన కామనా తుమ్హారి నారద బచన సదా శుచి సాచా సోబరు బిలహి జాహి మనురాచ. ఓ వరప్రదాయిని, త్రిపురారి ప్రియపత్ని, నీ సేవలను చేయుట వలన ధర్మార్థ కామమోక్షములనడి చతుర్విధ పురుషార్థములు సులభముగా ప్రాప్తించును. నీ చరణ కమలములను ఆశ్రయించి నిన్ను పూజించుటచే దేవతలు, మునులు, కడకు మనుషులు కూడా సుఖులయ్యెదరు. నీవు అన్ని ప్రాణుల హృదయములలో నివసించదవు. నా మనోరథము నీవెరింగినదే, కావున నేను దానిని ప్రకటించుటలేదు అని సీతాదేవి భవానీ పాదములను ఆశ్రయించెను. సీతాదేవి భక్తికిని వినయమునకును గౌరీదేవి ప్రసన్నురాలయ్యను. భవానీ కంఠసీమను అలంకరించిన మాల క్రిందికి జారెను. విగ్రహము దర్హాసము చేసెను. సీతాదేవి ఆ మాలను తన శిరస్సును ధరించెను. గిరిజాదేవి ఆనందముతో ఇట్లు పలికెను. ఓ సీత, వినుము. నా ఆశీర్వచనము అమోఘము. నీ అభిలాష నెరవేరును. నారదుని పవిత్ర వచనములు సత్యములు. నీవు మనసు పడిన వీరుడే నీకు పతియగును. మను జాహి రచేవు మిలహిసో బరు సహజ సుందర సావరో కరుణానిదాన సుజానా శీలు తనేహు జానతరావరో ఏహి బాతి గౌరీ ఆశీసా సునిసియ సహిత హియ హర్షి ఆలి తులసి భవానీ పూజి పుని పుని ముదితమన మందిర చలి. నీ అనురక్తికి ఆలవాలమైన ఈ సహజ సుందర శ్యామవర్ణుడే నిన్ను చేపట్టును. అతడు పరమ దయాళువు, సర్వజ్ఞుడు. నీ శీలమును, భక్తిని, స్నేహమును అతడెరుంగును. గౌరీదేవి ఆశీర్వాదములకు సీతతో పాటు ఆమె సకులు కూడా హర్షితులయ్యిరి. సీతాదేవి భవానీకి పదే పదే మ్రొక్కులిడుచు పూజలు నర్చి ప్రశాంత చిత్తయ్యి తన భవనమునకు చేరెను అని తులసిదాసు పలుకుతున్నాడు. జానీ గౌరీ అనుకూల సియహియ హర్షున జాయి కహి మంజుల మంగళమూల భామ అంగ పరకనలగే. తన మనోరథమును ఎరింగిన గిరిజాదేవి ఆశీర్వదించుటచే సీతాదేవి చెప్పలేనంతగా ఆనందించెను. ఆమె శరీర వామభాగము అదురుట శుభసూచకమయ్యను. హృదయ సరాహత సీయలోనాయి గుర సమీప గవనే దోయిబాయి రామ కహాసబు కౌశిక పాహి సరళ సుబావు చూవత చలనాహి సుమన పాయి ముని పూజా కిన్హి పుని ఆశీస దహు బాయిన్హా దీన్హి సుఫల మనోరథ సోహు తుమారే రాము లఖను సుని భయే సుకారే కరి భోజన మునిబర విజ్ఞాని లగే కహన కచు కథాపురాణి విగత దివసు గురు ఆయసు పాయి సంధ్యాకరణ చలే దోవు బాయి ప్రాచీ దిశి ససి ఉయేవు సుహావా సియముఖ శిరస దేకి సుకు పావా బహూరి బిచారు కిన్హా మన మాహి తీయబదన సమ హిమకరణాహి. శ్రీరాముడు సీతాదేవి లావణ్యమును మెచ్చుకొనుచుండెను. సోదరులు ఇద్దరు గురువుగారి కడకు వచ్చిరి. సరళ స్వభావుడు, కపటమును ఎరుగనివాడు అయిన శ్రీరాముడు విషయం అంతయును విశ్వామిత్రునకు నివేదించెను. మునీశ్వరుడు పూలతో దేవతార్చనను ముగించెను. పిమ్మట మీ మనోరథములు నెరవేరుగాక అని ఆ ఇరువురు సోదరులను ఆశీర్వదించెను. అది విని రామలక్ష్మణులు ప్రసన్న చిత్తులైరి. విజ్ఞాన ఖని అయిన విశ్వామిత్రముని భోజనానంతరము వారికి అనేక పౌరాణిక గాథలను వినిపించెను. ఆ విధముగా దినమంతయు గడిపి సాయంకాలమున గురువాజ్ఞను బడిసి ఆ ఇద్దరును సంధ్యోపాసనకై వెళ్ళిరి. పూర్వ దిశయందు చంద్రోదయమాయను.
సీతాదేవి ముఖమును బోలిన చంద్రబింబమును గాంచి శ్రీరామచంద్రుడు సంతసించెను. కొంచెం ఆలోచించిన పిదప ఈ చంద్రుడు సీతాదేవి ముఖముతో సమానుడు కాడని భావించెను. జనము సింధుపుని బంధుబిషు దినమలిన సకలంక సీయముఖ సమతాపావకిమి చందు బాపురోరంక. సముద్రం ఇతని జన్మస్థానము. ఈ సముద్రమునందే విషము కూడా జన్మించెను. కనుక విషము ఇతని తోబుట్టువు. ఇతడు కళంకితుడు, పగలంతయు శోభాహీనుడు. పాపము అట్టి కళాహీనుడైన చంద్రుడు సీతాదేవి ముఖమునకెట్లు సాటియగును? ఘాటుయి బడయి బరహీని దుఃఖదాయి గ్రసయి రాహు నిజ సందహీ పాయి కోక శోకప్రద పంకజద్రోహి అవగుణ బహుత చంద్రమాతోహి వైదేహి ముఖ పటతర దీన్హే కోయి దోషు పడ అనుచిత కీన్హే సియముఖ చపి బిదు బ్యాజబకాని గురుపహి చలే నిసాబడి జాని కరిముని చరణ సరోజ ప్రణామ ఆయసు పాయి కిన్హా విశ్రామ భగత నీసా రఘు నాయక జాగే బంధు బిలోకి కహన అసలాగే వేవు అరుణ అవలోకహు తాత పంకజ కోక లోక సుఖదాత బోలేలకను జోరీ జుగుపాని ప్రభు ప్రభావు సూచక మృదుజాని. అంతేగాక చంద్రుడు వృద్ధక్షయములు గలవాడు, విరహతురలను దుఃఖితులనుగా చేయును. అప్పుడప్పుడు ఇతడు రాహువుచే కబళించబడుచుండును. ఇతడు చక్రవాకములకు శోకప్రదుడు, కమలములకు ద్రోహము చేయువాడు. చంద్ర, నీలో ఇన్ని అవగుణములు ఉన్నందున జానకీదేవి ముఖమును నీతో పోల్చుట అనుచితము, దోషము అని ఈ విధముగా చంద్ర నెపముతో సీతాదేవి ముఖ సౌందర్యమును స్మరించుచు చాలా రాత్రి అయినదని గమనించి గురువు వద్దకు వెళ్ళెను. ముని చరణములను ప్రణమిల్లి ఆయన అనుమతితో శ్రీరాముడు విశ్రమించెను. రాత్రి గడిచిన పిదప మేలుకొని తమ్ముని చూచి ఇట్లనెను. తమ్ముడా, చూడుము, కమలములకును చక్రవాకములకును సమస్త లోకములకును సుఖప్రదమైన అరుణోదయమైనది. లక్ష్మణుడు చేతులు జోడించి ప్రభు ప్రతాపమును ప్రకటించు మృదు వచనములతో ఇట్లనెను. అరుణోదయ సకుచే కుముద ఉడగన జ్యోతి మలీన జిమి తుమ్హారా ఆగమన సుని భయన్ నృపతి బలహీన. అరుణోదయముతో కలువలు ముకుళించెను, తారకులు కాంతి విహీనములయ్యను. అట్లే మీ రాక కారణముగా రాజనులందరూ దుర్బలులైరి. నృపసభ సకత కరహి ఉజియారి టారీన సకహి చాపతమ భారి కమల కోక ముదుకర ఖగ నానా హర్షే సకల నిశా అవసాన ఐసే హి ప్రభు సభ భగత తుమ్హారే హోయి హహి టూటే ధనుష సుఖారే ఉయేవు బాను బిను శ్రమతమ నాస దూరే సకత జగ తేజు ప్రకాశ రవి నిజ ఉదయ వ్యాజ రఘురాయ ప్రభు ప్రతాపు సభ నృపణః దిఖాయ తమభుజ బల మహిమా ఉదగాటి ప్రగటిదను విఘటన పరిపాటి బంధువచన సుని ప్రభు ముసుకానే హోయి శుచి సహజ పునీత సహానే నిత్య క్రియాకరి గురు పహి ఆయే చరణ సరోజ సుభగ శరణాయే సతానందు తప జనక బలాయే కౌశిక ముని పహి తురత పటాయే జనక బినయా తిన్హా ఆయి సునాయి హర్షే బోలి లీయే దోబాయి. రాత్రులయందు నక్షత్రముల వలె మినుకు మినుకులాడుచున్న ఈ రాజులు చీకటి వలె దుర్భేద్యమైన ఈ ధనస్సును భంగపరచజాలరు. రాత్రి గడిచినంతనే కమలములు, చక్రవాకములు, తుమ్మెదలు, వివిధములైన పక్షులు సంతసించును. అట్లే ధనుర్భంగము జరిగినచో మీ భక్తులు సంతసించెదరు. ఇదిగో సూర్యోదయమైనది, అదిగో అంధకారము దూరమైనది, నక్షత్రములు అదృశ్యములైనవి, ప్రపంచమున వెలుగులు నిండినవి. ఓ రఘునాథ, రాజులందరికీ మీ ప్రతాపమును ప్రకటించుటకై సూర్యుడు ఉదయించుచున్నాడు. మీ భుజ బలములను నిరూపించుటకే ఈ ధనుర్భంగము చాటింపబడినది. తమ్ముని వచనములకు శ్రీరాముడు దరహాసితుడయ్యను. శ్రీరాముడు సహజముగా నిత్య పవిత్రుడైనను శౌచ స్నానాదులను ఆచరించెను. అనుష్ఠానానంతరము గురు పాదములకు ప్రణమిల్లెను. జనక మహారాజు తన పురోహితుడైన సతానందుని విశ్వామిత్రుని కడకు పంపెను. జనకుని విన్నపమును అతడు మునికి విన్నవించెను. విశ్వామిత్రుడు సంతుష్టుడై సోదరులిద్దరిని తన యుద్ధకు పిలిచెను. సతానందపద బంది ప్రభు బయటే గురు పహీజాయి చలహో తాత ముని కహేవు తబా
పటవా జనక బొలాయి. శ్రీరాముడు శతానందులకు నమస్కరించి గురువు వద్ద కూర్చున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, నాయనా పద, జనక మహారాజు పిలువనంపినాడు అని అనెను. ఓం స్వస్తి.